పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది కోస్తాంధ్రం తీరం మీదుగా ఉండడం వల్ల తెలంగాణలో పలుచోట్ల రానున్న వారం రోజులలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. మరిన్ని వివరాలు మెట్రోలాజికల్ సెంటర్ నుంచి మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రానున్న వారం రోజుల్లో వర్షాలు ఎలా ఉన్నాయి మన తెలంగాణలో అన్న విషయం మనం వాతావరణ కేంద్రానికి వచ్చాం. ఇక్కడ వెదర్ ఫోర్కాస్టర్ ఇన్ఛార్జ్ శ్రావణి గారు మనతో ఉన్నారు. శ్రావణి గారిని అడిగి తెలుసుకుందాం. రానున్న వారం రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించిందని సమాచారం. మరి ఎలా ఉండబోతుంది తెలంగాణలో? ఎక్కడెక్కడ వర్షపాతం నమోదవబోతుంది? ఇంకా భారీ వర్ష సూచన ఏమైనా ఉందా? ప్రస్తుతానికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దాదాపుగా మనకి సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆంధ్ర తీరం మీదుగా ఉండడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్ష సూచనలు చాలా వరకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనంతో పాటుగా ఒక షియర్ జోన్ కూడా కొనసాగుతూ ఉండడం వల్ల ఈ ఉపరితల ఆవర్తనం మరియు వచ్చే 2 రోజులు కూడా బలపడే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వల్ల మనకి వచ్చే 5 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మోస్తరు వర్షంతో పాటుగా మనకి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపు చూసుకున్నట్లయితే కొద్దిగా ఇది బలపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నందున మనకి ఉత్తరాదితో పాటు ఈశాన్యంతో పాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షం నమోదే అవకాశం ఉంది. ఎల్లుండు మరింతగా బలపడి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని భారీ వర్షంతో పాటుగా అతి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధమైన వాతావరణం మనకి వచ్చే 5 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఋతుపవనాలు ప్రస్తుతానికి మనకి సాధారణంగా నమోదైన వర్షపాతం నమోదైనప్పటికీ మరింత చురుకుగా కదిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నెలాఖరికి సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మేడం, రాబోయే వారం రోజుల్లో ఈ జంట నగరాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఉంటే ఏ ఏ ప్రాంతాల్లో ఉండొచ్చు? జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి ఈ వచ్చే 5 రోజులు కూడా మేఘావృతమైన వాతావరణం ఉంటూనే సాయంత్రం జల్లులు కురిసే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా వచ్చే 24 గంటలు చూసుకున్నట్లయితే మనకి 5 గంటలు దాటిన తర్వాత నుంచి కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా ఒక మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉంది. ఎల్లుటి నుంచి కొద్దిగా భారీ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఉత్తర జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే మీరిచ్చిన సమాచారం ప్రకారం చాలా చోట్ల ఎల్లో అలర్ట్ పెట్టే అవకాశం ఉందంటే ఎల్లో అలర్ట్ వార్నింగ్ అనేది మనకు కనపడుతుంది. మరి ఇప్పుడు రైతులు కొంతమంది పంటల కోసం నాట్లు కూడా వేసుకుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ వర్షాలు వాళ్ళకి ఏమైనా సహాయపడతాయా లేకపోతే ప్రమాదకరం ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఎల్లో అలర్ట్ అనేది మన భారీ వర్షపాత సూచన ఉంది కాబట్టి ఈ వర్షాలు చాలా ఉపయోగకరమైన వర్షాలు. దాదాపుగా నాట్లు వేసి దాదాపు 30 నుంచి 40 రోజులు అవుతుంది కాబట్టి ఈ వర్షపాతం అత్యధికంగా అవసరమైనది. ఈ 15 రోజుల్లో పడే వర్షపాతం అనేది చాలా వరకు ఆశాజనకంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మ్యామ్, ఇప్పుడు భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఈ నెలలో. అయితే లాస్ట్ మంత్ మనకు వర్షాలు చాలా తక్కువ పడ్డాయి అన్న వాదన ఉంది. అంటే కొంతమంది అభిప్రాయం అది. అంటే చాలా తక్కువ వర్షాలు పడ్డాయని. ఇప్పుడు పడబోయే వర్షాలు ఆ లోటుని ఏమైనా పూడ్చే అవకాశం ఉందంటారా? అంటే వర్షాకాలం పరంగా జూలై నెలలో చాలా తక్కువ పడ్డాయని అనుకుంటున్నారు. ఇంకా వచ్చే వర్షాలు ఏమైనా ఆ లోటుని తీరుస్తాయంటారా? ప్రస్తుతం వరకు చూసుకున్నట్లయితే కొద్దిగా సాధారణ వర్షపాతమే నమోదైంది. ఇంకా కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం అనేది కనబడుతూనే ఉంది. ముఖ్యంగా మంచిర్యాల కానీ, మెదక్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో మనకి సాధారణం కంటే తక్కువగా నమోదవడం, కొంత లోటు కూడా ఉన్నదన్నమాట. బట్ ఈ 15 రోజుల్లో ఉండే వర్షాలు మాత్రం కొద్దిగా లోటుని పూడ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవి రాబోయే వారం రోజుల్లో వాతావరణ శాఖ మనకు అందించిన భారీ వర్షపాతం గురించి వివరాలు. కెమెరామెన్ హేమంత్ తో సౌమ్య ఫ్రమ్ IMD.